నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండల్ కొత్తపల్లి గ్రామం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల వల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజల నుండి 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలను మహిళల నుండి స్వీకరించి మహిళలకు రిసిప్ట్ అందజేశారు. 2014 సంవత్సరంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టి పోయిందన్నారు. ఆయా గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రావటం లేదు. వేసవి కాలంలో నీటి సమస్యలు రాకుండా చూడాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డిపిఓ జయసుధా, బోధన ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ ప్రభాకర్, కోటగిరి పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుసేన్, పుప్పాల శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కొట్టం మనోహర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నెరవేర్చాలని పెద్ద మనసుతోటి మరి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది. అయినా ధనిక రాష్ట్రం ఆనాడు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా 9 సంవత్సరాలైనా కూడా అమరవీరుల ఆశలు నెరవేరలేదు. ఈ విధంగా చెప్పినటువంటి అన్ని గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి మీరు ఆఫీసు చుట్టూ మండలాఫీసు చుట్టూ కలెక్టర్ చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే రప్పించి ప్రజాప్రతినిధులు మీ గ్రామానికే వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. నాడు 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టడం జరిగింది. కానీ 9.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయింది. 40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది. అయిన కాలం మనిషికి 100 లీటర్లు రావాలి. మున్సిపాలిటీలు అయితే మనిషికి 130 లీటర్లు ప్రతిరోజు రావాలి. ఎక్కడో జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా గుడ్డెద్దు చీలబడ్డట్టుగా నడిచింది గడిచిన 9 సంవత్సరాల కాలంలో. ఒక్కొక్కటి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను జిల్లా కలెక్టర్గా చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ మంచినీటికి సంబంధించి ఆల్రెడీ డిసెంబర్ జనవరి ఉన్నా కాబట్టి వచ్చేటువంటి 4-5 మాసాలు కూడా మళ్ళీ ఈ నీటి సమస్య వస్తుంది. కాబట్టి మీరు తక్షణమే జిల్లా ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగాన్ని పిలిచి సమీక్ష చేసి పంపింగ్ నుంచి టోటల్గా మేనేజ్మెంట్ లోపం ఉంది, డిజైన్ ప్రకారం రావాలి. అంటే కంట్రోల్ లేదు, ఎంతమంది మెయింటెనెన్స్ స్టాఫ్ పెట్టడం లేదు. అది బిల్లులు మాత్రం ప్రతి 1000 లీటర్లకు 4 రూపాయల 50 పైసలు. ఈ గ్రామ జనాభా ఎంత? 4,000 జనాభా. అంటే మీ గ్రామం పైన సుమారుగా 6 లక్షల రూపాయల నీళ్ళు ఇస్తున్నట్టుగా 6 లక్షల రూపాయల బిల్లు కాంట్రాక్టర్ చెల్లిస్తూ ఉన్నారు. సబ్జెక్టు కరెక్షన్ కొద్ది వేరియేషన్ ఉండొచ్చు. అంటే మరి మీకు చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు, ఈ బిల్స్ రికార్డ్ చేసినప్పుడు కూడా ప్రతి గ్రామ సర్పంచు ఎంపీటీస్తో సహా ఈ తాగునీటికి ఇబ్బంది పడి మహిళలు కాబట్టి గ్రామ మహిళా సంఘ అధ్యక్షురాల సంతకాలు కూడా తీసుకోవాలి. నీళ్ళు వస్తున్నాయంటేనే బిల్ చేయాలి, లేకపోతే వాడిని కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.